మన బాడీలో ఒక వైటమిన్ చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ ఒక్కసారి యాక్టివేట్ అయితే సూపర్ హీరో లాగా పనిచేస్తుంది. అది ఎవరో కాదండి, వైటమిన్ డి. అసలు వైటమిన్ డి అంటే ఏంటి, డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్వీట్ పిల్ డాక్టర్ నివేదిత. వైటమిన్ డి అంటే అదొక సన్లైట్ వైటమిన్ అండి. స్కిన్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన వెంటనే న్యాచురల్గా వైటమిన్ డిని మన బాడీ క్రియేట్ చేసుకుంటుంది. అసలు వైటమిన్ డికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? వైటమిన్ డికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే అది మన బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, మరియు మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది కిడ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన రెమెడీ అండి, వాళ్ళ గ్రోత్ కోసం. వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే జాయింట్ స్టిఫ్నెస్ ఉండొచ్చు, లెగ్ క్రాంప్స్ రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, హెయిర్ ఫాల్ ఉండొచ్చు, టైట్నెస్ ఉండొచ్చు, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. మరి ఈ వైటమిన్ డి దేంట్లో దొరుకుతుంది అంటే దేంట్లో దొరకదండి. జనరల్గా 10 to 15 minutes మార్నింగ్ లేవగానే మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే చాలు. అలాగే ఎగ్స్, ఫిష్, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోండి. మనము వైటమిన్ డిని ఇగ్నోర్ చేస్తే మన బాడీ సైలెంట్గా వీక్ అయిపోతుంది. సో నేనేమంటానంటే ఈరోజు నుంచి సన్లైట్ని ఫ్రెండ్ చేసుకోండి, అలానే వైటమిన్ డిని కూడా రీఛార్జ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.